నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో మరుగుమందుని ఎలా పెట్టుకోవాలి, మరుగుమందు యొక్క ఉపయోగాలు ఏంటిది, మరుగుమందుని ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలానే మరుగుమందు యొక్క విరుగుడు గురించి కూడా వీడియోలో తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మరుగుమందు అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి మీరు చూస్తున్నారు కదా పౌడరు, ఇది కడుపుకు పెట్టేదండి. తినే వాటిలో కానీ తాగే వాటిలో కానీ పెట్టుకోవచ్చు. చికెన్, మటన్, కర్రీస్, కూల్ డ్రింక్, జ్యూస్, స్వీట్, ఫాస్ట్ ఫుడ్ ఇలా తినే తాగే వాటిలో దీంట్లోనే పెట్టుకోవచ్చు. మరొకటి వచ్చేసి పక్కనే కనిపిస్తుంది కదా, ఇది లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ వచ్చేసి తలకు కానీ, బట్టలకు కానీ, చెప్పులకు కానీ, ఒంటికి ఎక్కడైనా రాయొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏ ఒక్కటి వాడినా సరే వారు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. ఇది ఎవరు పెట్టుకోవాలి అంటే మన నుంచి ఎవరైతే దూరంగా ఉన్నారో, మన మాట ఎవరైతే వినాలనుకుంటున్నామో వారికి ఇది పెట్టుకోవడం జరుగుతుంది. ఒక్కసారి పెడితే చాలండి, జీవితాంతం వారు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. చూడండి, 3వది కనిపిస్తుంది కదా, ఇది విరుగుడు అండి. ఒకవేళ ఎవరైనా పెట్టి ఉంటే విరుగుడు కూడా చేయొచ్చు. లేదంటే మనం పెట్టిన దానికి విరుగుడు కావాలన్నా సరే తీసేయవచ్చండి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒరిజినల్ మరుగుమందండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది కేవలం మీరు మంచి కోసమే పెట్టుకోండి, చెడు కోసం పెట్టుకోకండి. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు, ప్రేమించి మోసపోయిన వారికి, కొంతమంది పిల్లలు మాట విన్న వారికి, మరికొందరికి అత్తమామలతో ఉన్న సమస్యలకు, లేదండి మా నుంచి దూరంగా ఉన్నారండి, మేము ఇది పెట్టుకోలేమన్న వారికి వారి యొక్క ఫోటోల పేర్ల మీదుగా స్త్రీ పురుష వశీకరణం చేస్తాము.